Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. సరదాగా కాసేపు తండ్రి కొడుకుల మధ్య సంభాషణ. కొడుకు: ఏంటి నాన్న అమ్మ సైలెంట్గా ఉంది ఈరోజు? తండ్రి: అది నన్ను లిప్స్టిక్ అడిగింది, నేను ఫేవ్స్టిక్ ఇచ్చానురా. సో తన పేదాలు లాకైపోయాయి. తల్లి కొడుకుల మధ్య సంభాషణ. తల్లి: లైట్ ఆఫ్ చేస్తూ, కరెంటుని మనం ఈ తరంలోనే ఆదా చేయాలి, ఎందుకంటే మనం ముందటి తరానికి మళ్ళీ కరెంటు ఉండదు, మనం వృధా చేస్తే అని చెప్తోంది. కొడుకు: సరే అమ్మా. తల్లి: నీళ్ళ పంపు ఆఫ్ చేస్తూ, నీటిని కూడా వృధా చేయకూడదు రా, రేపటి తరాని కోసం మనం కొంచెం ఉంచాలి వాళ్ళకి అనేసి చెప్తూ ఉంటుంది. కొడుకు: సరే అమ్మా అంటాడు. తల్లి: ఏంట్రా చదవకుండా పడుకున్నావు? కొడుకు: చదువుని ఆదా చేస్తున్నా, ఎందుకంటే రేపటి తరానికి చదువు ఉండదు కదా. నెక్స్ట్ జోక్. పంచాంగం చూస్తున్నాడు. భర్త ఇలా అడుగుతుంది. భార్య: అవునండి, ఈ సంవత్సరం మీకు పంచాంగంలో ఆదాయం 7, వ్యయం 2 అని ఉంది కదా. భర్త: అవును, అయితే ఏమైంది? భార్య: అయితే 5 ఆదాయం ఎవరికి ఇచ్చారండి? వెరీ ఫన్నీ యార్. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. రాజు: అరే రవి, ఆ రోజుల్లో అయితే పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టేవాళ్ళు, తరచుగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళు. రవి: అవునరా, ఈ రోజుల్లో హాస్పిటల్లో పుడుతున్నారు, హాస్పిటల్కి తరచుగా వెళ్తున్నారు, తరచుగా పోతున్నారంట. భార్యాభర్తల జోక్స్. భార్య: ఏమండి, మీరు ఎలాగూ పెళ్ళికి రాలేనంటున్నారుగా, నేను బాబు వెళ్ళి వస్తాను, ఏమైనా చదివించమంటారా? భర్త: అక్కర్లేదు, పెళ్ళి కూతురు ఎంటెక్, పెళ్ళి కొడుకు ఎంబీఏ చదివారట, కనుక మనం కొత్తగా ఏం చదివించనక్కర్లేదు. సరదాగా కాసేపు. టీచర్ స్టూడెంట్ మధ్య సంభాషణ. టీచర్: సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకుంది ఏమిటి? ఏం చెప్పారు? స్టూడెంట్: భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడనేది అర్థమైంది టీచర్ అని స్టూడెంట్ సమాధానం ఇచ్చాడు. రమేష్ కిరణ్. రమేష్: అమెరికాలో కరెంటు పోతే ఏం చేస్తారా? కిరణ్: కరెంట్ ఆఫీస్కి కాల్ చేస్తారు. రమేష్: మరి జపాన్లో కరెంటు పోతే ఏం చేస్తారా? కిరణ్: ఫ్యూజ్ని చెక్ చేస్తారు. మరి అయితే మన దేశంలో కరెంటు పోతే ఏం చేస్తారు చెప్పండి సార్, కిరణ్ సార్ అని రమేష్ అడిగాడు. కిరణ్: మన దేశంలో అయితే పక్కింట్లో కూడా కరెంటు పోయిందా లేదా అని చెక్ చేసుకుంటాడు. సరే అని మనశ్శాంతిగా ఉంటారు జనాలు. ఏం చేద్దాం, మనకే కాదు నష్టం, పక్కింటోడికి కూడా జరిగిందా లేదా అని చెక్ చేసే దేశం మనది అయిపోయింది పాపం, ఏం చేద్దాం. భార్యాభర్తల జోక్స్. భర్త: డార్లింగ్, నీ పేరు నా చెయ్యి పైన రాయినా, గుండె పైన రాయినా? భార్య: అక్కడ ఎందుకు రాయటం, నేరుగా నీ ప్రాపర్టీ పైన రాసి ఇవ్వు. భార్య ముందు ఫోజ్ కొడితే భారం మన మీద పడుతుందోయ్. భర్త: ఇక మంచి బండి డ్రైవర్ చేసేవాళ్ళు కాకుండా బండి వెనుకున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ పెట్టారే. భార్య: అయితే పదండి, తొందరగా మార్కెట్కి వెళ్ళి మన చీరలకి సెట్ అయ్యేలా అన్ని రంగులు హెల్మెట్ కొనుక్కుందాం పదండి అంటది. సరదాగా కాసేపు. భార్యాభర్తల జోక్స్. భార్య భర్తల మధ్య గొడవ జరిగింది, మాటలు లేవు. భర్త: ఒక పేపర్ మీద భర్త, రేపు పొద్దున్నే ఊరికి వెళ్ళాలి, 5 లేపండి నన్ను అని రాసిపెట్టి వెళ్ళిపోయింది. భార్య: సరే అని చీటీ రాసింది. భర్త తెల్లారి యథావిధిగా ఉదయాన్నే 8 గంటలకు లేచాడు. లేచి ఒక్కసారిగా టైం చూసుకొని తన పక్కన చూసేసరికి తన పక్కన ఒక చీటీ ఉంది. ఆ చీటీలో, ఏమండి 5 అవుతోంది,
త్వరగా లేవండి అని రహస్య పెట్టి ఉంది. సరదాగా కాసేపు ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. చింటూ: అవును రమేష్, మీ ఆవిడ నిన్ను ఎంత తాగినా ఏమనదట, ఎందుకు? సురేష్: అవునరా, ఎందుకంటే నేను బాగా తాగి వీధిలో పడిపోయినప్పుడు మా ఆవిడ నన్ను తీసుకెళ్ళడానికి వస్తే, హలో అమ్మాయి, నా ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాం ఉంది, నువ్వు వేరే వాళ్ళని చూసుకో అంట, అంతే. సో తను నన్ను ఏమందు. సరదాగా కాసేపు ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. రాణి: ఈ నెక్లెస్ బాగుంది వదిన, ఎంత అయింది? మీనా: 2 రోజులు గొడవ, 1 రోజు ఉపవాసం, 3 రోజులు మానవృతం, 1-2 రోజులుకి వచ్చింది. సరదాగా కాసేపు అత్త కోడల జోక్స్. అత్త: దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, బియ్యంలో రాళ్ళు ఏరి వండాలని తెలియదా? కోడలు: మీకు దేవుడు 32 పండ్లు ఇచ్చాడు, ఆ మాత్రం నమిలి మింగలేవా అని అత్తని కోడలు అడుగుతుంది. సరదాగా కాసేపు భార్యాభర్తల జోక్స్. భర్తను చపాతీ కర్రతో కొడుతూ ఉండగా సడన్గా అత్త ఎంట్రీ చూసి కోడలు షాక్ అవుతుంది. అత్త: ఏంటే మా వాడిపై చెయ్యి చేసుకుంటున్నావు అని అడుగుతుంది కోడల్ని. కోడలు: అయ్యో అత్తయ్య, మీ కొడుకు క్షేమం కోసమే చేస్తున్నా. అత్త: ఏంటి, ఆ దెబ్బలు వాడి క్షేమం కోసమా? కోడలు: అవును అత్తయ్య, పతికి కర్ర దెబ్బల నోము, దీనివల్ల వాళ్ళకున్న షుగర్, బీపీ అన్నీ కూడా తొలగిపోతాయంట. అత్త: ఓ బాగుందమ్మా, నేను కూడా మీ మామ కోసం చేస్తా. ఓకే, ఇలాంటి మరిన్ని జోక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.